హాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇక్కడ ఏంటంటే మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ సూపర్ కెపాసిటర్స్. మనకు జనరల్గా ఏంటంటే కెపాసిటర్స్ అనేటివి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. కెపాసిటర్స్ అనేటివి 3 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ 3 టైప్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటర్స్, ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్, సూపర్ కెపాసిటర్. ఇట్లా 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఇవి 3 టైప్స్ అన్నమాట. ఇవి అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటర్స్. సెకండ్ వన్ ఏంటి అంటే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్. థర్డ్ వన్ ఏంటి అంటే సూపర్ కెపాసిటర్. మరి ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటర్ చూద్దాం. ఇక్కడ ఈ ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటర్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్లేట్స్ అనేటివి యూజ్ చేసుకుంటాం. ఈ ప్లేట్స్ అనేటివి యూజ్ చేసుకొని ఆ ప్లేట్స్ని ఒక డ్రై మెటీరియల్తో సపరేట్ చేస్తాం అన్నమాట. ఇందులో ఏం చేస్తామంటే ప్లేట్స్ యూజ్ చేస్తాం. ఆ ప్లేట్స్ మిడిల్లో డ్రై మెటీరియల్ అనేది దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇది ఎలా ఉంటుంది అంటే నాకు రేంజ్ అనేది పికో ఫ్యారడ్స్లో ఉంటుంది. పికో ఫ్యారడ్స్ అంటే దాని యొక్క రేంజ్, కెపాసిటర్ యొక్క రేంజ్ పికో ఫ్యారడ్స్లో ఉంటుంది. పికో ఫ్యారడ్స్ కానీ అదేవిధంగా మైక్రో ఫ్యారడ్స్లో కానీ ఈ రెండిట్లో ఉంటుంది అన్నమాట దీని వాల్యూ. పికో ఫ్యారడ్స్, మైక్రో ఫ్యారడ్స్లో ఉంటుంది. దీన్ని మనం జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ ఎక్కడైతే ఉంటాయో అంటే ట్యూనింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. రేడియో ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా నాయిస్ కంట్రోల్ చేసుకోవడానికి ఫిల్టర్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. రేడియో ఫ్రీక్వెన్సీస్ కోసం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తాం, టు రిడ్యూస్ ద నాయిస్ ఇన్ ఫిల్టర్ సర్క్యూట్స్. అందులో ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ వచ్చేసరికి ఇవేంటంటే ఇక్కడ సపరేటింగ్, ఇక్కడ మన ఈ జనరల్ కెపాసిటర్ అంటే ఏంటి, 2 ప్లేట్స్ ఆర్ సపరేటెడ్ బై డైఎలక్ట్రిక్ మీడియం అంటాం కదా. అప్పుడు నాకు కెపాసిటెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. 2 ప్లేట్స్ ఆర్ సపరేటెడ్ బై ఎనీ డైఎలక్ట్రిక్ మీడియం. ఆ డైఎలక్ట్రిక్ మీడియం అంటే ఆయిల్ కావచ్చు, పేపర్ కావచ్చు, సమ్ అదర్ మెటీరియల్ కావచ్చు, ఎయిర్ కావచ్చు. ఇట్లా ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్లో ఇక్కడ ప్లేట్స్ సపరేట్, ఇక్కడ ప్లేట్స్ అనే వాటిని ఇందులో 2 ప్లేట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ 2 ప్లేట్స్ దేంతో సపరేట్ చేస్తామంటే ఇక్కడ ఆయిల్. ఆయిల్ అనేది యూజ్ చేసుకున్నాం సపరేటెడ్ మెటీరియల్. ఆ 2 ప్లేట్స్ని దేంతో సపరేట్ చేస్తామంటే ఇక్కడ ఆయిల్తో సపరేట్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా దీని యొక్క రేంజ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఇది మైక్రో ఫ్యారడ్స్లో ఉంటుంది. దీని యొక్క రేంజ్ అనేది ఎలా ఉంటుందని నాకు మైక్రో ఫ్యారడ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము బఫరింగ్, ఫిల్టరింగ్, అదేవిధంగా సిగ్నల్ కప్లింగ్. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనము ఫిల్టరింగ్ పర్పస్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బఫరింగ్ సర్క్యూట్లో యూజ్ చేసుకుంటాం. ఫిల్టరింగ్ అప్లికేషన్స్లో, బఫరింగ్ అప్లికేషన్స్లో అండ్ సిగ్నల్ కప్లింగ్. వీటిలో మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అంటే ఇక్కడ మనం 2 ప్లేట్స్ సపరేటెడ్ బై ఏ ఆయిల్, ఇందులో ఆయిల్ యూజ్ చేస్తాం. అదే ఎలక్ట్రోస్టాటిక్ అంటే 2 ప్లేట్స్ అంటే పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్ సపరేటెడ్ బై ఏ డ్రై మెటీరియల్. దీని యొక్క రేంజ్ పికో ఫ్యారడ్స్ ఉంటుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసి మైక్రో ఫ్యారడ్స్లో ఉంటుంది. ఇది మనం రేడియో ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసుకుంటాం. దాంతోపాటుగా ఇది నాయిస్ రిడక్షన్కి యూజ్ చేసుకుంటాం అన్నమాట ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటర్. అదే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ వచ్చేసరికి దీన్ని ఫిల్టరింగ్ యూజ్ చేసుకుంటాం, బఫరింగ్ పర్పస్ యూజ్ చేసుకుంటాం, అదేవిధంగా
ఒక సిగ్నల్ కప్లింగ్ పర్పస్లో కూడా యూస్ చేస్తాం అన్నమాట. ఇంకపోతే సూపర్ కెపాసిటర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సూపర్ కెపాసిటర్ ఎలా ఉంటుందంటే నాకు రేంజెస్ అనేది ఫారడ్స్ అంటే 1000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఏదైతే మనం ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ తీసుకున్నామో ఆ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్కి 1000 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీని రేంజ్ అనేది. సో దీన్ని జనరల్గా ఎక్కువ యూస్ చేస్తామంటే మనము ఎనర్జీ స్టోరేజ్లో యూస్ చేసుకుంటాం. ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్స్కి ఈ సూపర్ కెపాసిటర్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఈ యొక్క సూపర్ కెపాసిటర్ అనేది ఎలా ఉంటుందంటే నాకు దీని యొక్క రేంజ్ అనేది దీని రేంజే ఎలా ఉంటుందంటే నాకు thousands of times higher than the electrolytic capacitor. సో మనం తీసుకునే ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ కంటే కూడా 1000 టైమ్స్ ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట దీని రేంజ్ అనేది. ఓకేనా? సో అది సూపర్ కెపాసిటర్. సో ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా. సో ఇక్కడ మనం ఈ యొక్క సూపర్ కెపాసిటర్స్లో మన కెపాసిటర్ జనరల్ 3 టైప్స్ అన్నాం. సో ఆ కెపాసిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇది క్లియరా? సో ఇప్పుడు మనం సూపర్ కెపాసిటర్ గురించి చూద్దాం. సూపర్ కెపాసిటర్ కెపాసిటర్ ఇందులో మనకు ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే నాకు ఇందులో ఇది పవర్ డెన్సిటీ అనేది చాలా హైగా ఉంటుంది అన్నమాట. సో వెరీ హై పవర్ డెన్సిటీ. సో ఇందులో సూపర్ కెపాసిటర్లో పవర్ డెన్సిటీ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు చాలా హైగా ఉంటుంది అన్నమాట. దీనివల్ల నాకేమవుతుందంటే మనకి ఈ యొక్క సూపర్ కెపాసిటర్స్ అనేటివి డెలివర్ చేస్తాయి హ్యూజ్ పవర్ను కూడా విత్ ఇన్ సెకండ్స్లో డెలివర్ చేస్తుంది అన్నమాట. సో ఈ యొక్క వెరీ హై పవర్ డెన్సిటీ ఉండడం వల్ల నాకేంది అడ్వాంటేజ్ అంటే ఇక్కడ నాకు ఇదేం చేస్తుంది ఈ యొక్క సూపర్ కెపాసిటర్స్ అనేటివి ఇవేం చేస్తాయి కెన్ డెలివర్ హ్యూజ్ పవర్. సో కెన్ డెలివర్ హ్యూజ్ పవర్ విత్ ఇన్ సెకండ్స్లో ఇదేం చేస్తుంది డెలివర్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము అంటే యాక్సలరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది కదా, ఇన్స్టంట్ యాక్సలరేషన్ పర్పస్ కోసం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్స్టంట్ యాక్సలరేషన్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దాంట్లో ఇన్స్టంట్ యాక్సలరేషన్కి యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇదే ఈ యొక్క సూపర్ కెపాసిటీలోనే సెకండ్ వన్ ఏంటంటే నాకు అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్. సో పేర్లోనే ఉంది ఏముంది అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అని. అంటే ఇదేం చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ మినిట్స్లోనే ఛార్జింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ పెడతాము ఎంత టైం పడుతుంది ఒక 1/2 అవర్ 40 minutes అలా ఉంటుంది. సో అదేవిధంగా ల్యాప్టాప్ కావచ్చు లేదనుకుంటే ఇంకేదైనా కావచ్చు అట్లా ఛార్జింగ్ పెట్టినప్పుడు మినిమం కొంత టైం అనేది తీసుకుంటుంది. కానీ ఈ యొక్క సూపర్ కెపాసిటర్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే నాకు ఛార్జింగ్ అనేది విత్ ఇన్ సెకండ్స్ టు మినిట్స్లో అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో అది కాబట్టి ఇక్కడ నాకేంటంటే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇవి ఏం చేస్తాయంటే సో దే చార్జ్ విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ 2 minutesలో అయిపోతుంది అన్నమాట ఛార్జింగ్ అనేది. సో అదే నాకు బ్యాటరీస్ అనుకోండి ఇదేం పడుతుంది విత్ సమ్ టైం తీసుకుంటుంది అవర్స్. కాబట్టి అన్లైక్ బ్యాటరీస్ సో విచ్ టేక్ అవర్స్.
సో బ్యాటరీస్తో కంపేర్ చేసుకుంటే నాకు ఎలా ఉంది అంటే ఇక్కడ నాకు ఇది, సో బ్యాటరీస్తో కంపేర్ చేసుకుంటే నాకు విత్ ఇన్ సెకండ్స్లో నాకు ఇది ఏమవుతుందంటే ఛార్జింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. సో ఎడదా క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ చూడండి, ఇది ఏం చేస్తారంటే మనకు దీని యొక్క లైఫ్ టైం ఎలా ఉంటుందంటే నాకు లాంగ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. బ్యాటరీస్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క లైఫ్ టైం ఎలా ఉంటుందంటే నాకు లాంగ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక బ్యాటరీ తీసుకున్నప్పుడు దాని యొక్క ఆన్ అండ్ ఆఫ్ టైం సైకిల్స్ ఎలా ఉంటుందంటే నాకు మ్యాక్సిమం అంటే 2000 సైకిల్స్ 500 నుంచి 2000 వరకే ఉంటుంది. బట్ ఈ యొక్క సూపర్ కెపాసిటర్ వచ్చేసరికి 1 మిలియన్ ఉంటుంది. 1 మిలియన్ అంటే 10 lakhs. సో అది నాకు బెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ లాంగ్ లైఫ్ సైకిల్. సో దీంట్లో వచ్చేసరికి నాకు ఎలా ఉంటుంది అంటే నాకు సో కెన్ లాస్ట్ 10 lakh. సో దీన్నే మనం ఏమంటాం 1 మిలియన్ చార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్. ఎంత ఉంటుందంటే నాకు 1 మిలియన్ ఉంటుంది అనమాట ఈ సూపర్ కెపాసిటర్ వచ్చేసరికి. అదే నాకు బ్యాటరీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్యాటరీస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే నాకు ఓన్లీ 500 నుంచి 2000 వరకే ఉంటుంది అన్నమాట. 2000 సైకిల్స్ ఉంటాయి ఆన్ అండ్ ఆఫ్. చార్జ్ డిశ్చార్జ్ సైకిల్స్ వచ్చేసి 500-2000 ఉంటాయి బ్యాటరీస్ అయితే. అదే నాకు సూపర్ కెపాసిటర్ అయితే 10 lakh వరకు ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క టెంపరేచర్, ఆపరేటింగ్ టెంపరేచర్ ఎలా ఉంటుందంటే నాకు ఇది సో వైడ్ ఆపరేటింగ్ టెంపరేచర్. ఎంతవరకు ఉంటుంది అంటే ఇది -40 degrees నుంచి 70 degrees వరకు ఉంటుంది అన్నమాట ఇది. సో ఇట్ వర్క్స్ వెల్ ఇన్ -40 degrees centigrade టు +70 degrees centigrade. సో మనకు ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్ అయినా ఇది బెస్ట్ సూటబుల్ అన్నమాట. కాబట్టి యూస్ఫుల్ ఇన్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం అనుకోండి. ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది అంటే దీని యొక్క ఎఫిషియన్సీ అనేది 95 to 98% ఉంటుంది అన్నమాట. సో దీని యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉంటుందంటే నాకు వెరీ హై ఎఫిషియన్సీ ఉంటుంది. ఆ యొక్క ఎఫిషియన్సీ కూడా ఎంత ఉంటుందంటే నాకు ఇది 95 to 98% ఉంటుంది అన్నమాట. సో 95 to 98% ఎనర్జీ రికవరీ ఉంటుంది దీని యొక్క ఎఫిషియన్సీ. సో దీంట్లో ఇంటర్నల్ లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వెరీ లో ఇంటర్నల్ లాసెస్. నెక్స్ట్ ఇంకా పోతే బ్యాకప్, పవర్ బ్యాకప్ ఎలా ఉంటుంది, అదేవిధంగా పీక్ పవర్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇది మనకు కొన్ని ఓట్లకు యూజ్ చేసుకుంటాం. సో ఇది నాకు ఎక్సలెంట్ బ్యాకప్ ఉంటుంది అన్నమాట. మనం ల్యాప్టాప్స్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, యూపీఎస్ లాంటివి, అందులో ఎక్సలెంట్ బ్యాకప్ అండ్ పీక్ పవర్ ఉంటుంది. సో దీనిలోకి వచ్చేసరికి నాకు ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనము మెమరీ బ్యాకప్ కోసం అదేవిధంగా యూపీఎస్ ఉంటుంది కదా, ఆ యూపీఎస్ షార్ట్ బ్యాకప్. నెక్స్ట్ వచ్చేసి పీక్ లోడ్ సపోర్ట్ కోసం. సో కొన్నిసార్లు నాకు లోడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, అట్లాంటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో పీక్ లోడ్ సపోర్ట్ పర్పస్లో మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దాకా సూపర్ కెపాసిటర్ అంటే ఏంటి చూసాం కదా, దీని యొక్క వర్కింగ్ చూద్దాం. సో దీని యొక్క వర్కింగ్
సో వర్కింగ్ ఆఫ్ సూపర్ కెపాసిటర్. ఇక్కడ వర్కింగ్ చూస్తే ఇక్కడ మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ సూపర్ కెపాసిటర్లో ప్లేట్స్ తీసుకుంటాం, ఎలక్ట్రో ప్లేట్స్ తీసుకుంటాం. ఈ యొక్క ఎలక్ట్రో ప్లేట్స్ అనేటివి ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అనేది స్టోరేజ్ అయ్యి, సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరగదు. జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నాకు ఈ యొక్క వర్కింగ్ ఎలా అవుతుందంటే నాకు ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అనేది స్టోరేజ్ జరుగుతుంది. సో సూపర్ కెపాసిటర్స్ వర్క్స్ ఆన్ ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ స్టోరేజ్. ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ స్టోరేజ్. అదే బ్యాటరీస్ అనుకోండి, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ నాట్ ఏంటంటే నాట్ కెమికల్ రియాక్షన్ లైక్ బ్యాటరీస్. సో బ్యాటరీస్ లాగా జరగదు అన్నమాట ఇందులో. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రోడ్ ప్లేట్స్ యూస్ చేస్తాం అన్నమాట ఇందులో. ఎలక్ట్రోడ్ ప్లేట్స్. ఈ యొక్క ఎలక్ట్రోడ్ ప్లేట్స్ అని దేంతో మేడప్ అప్ చేస్తామంటే మనం కార్బన్ తీసుకుంటాం అన్నమాట ఇందులో. సో ఈ యొక్క ప్లేట్స్ కూడా ఇట్ హ్యాస్ పోరస్ కార్బన్. ఈ యొక్క పోరస్ కార్బన్ ప్లేట్స్ అనేవి తీసుకుంటాం. ఇక్కడ ఏ అనేది ఎలా ఉంటుందంటే నాకు లార్జ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం. దీనివల్ల నాకు ఇది ఎనర్జీ మోర్ ఛార్జెస్ని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. స్టోర్స్ మోర్ ఛార్జ్. దేనివల్ల ఏరియా ఎక్కువ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ ఎలక్ట్రోప్లేట్స్ అయింది కదా. సో ఇందులో ఎలక్ట్రోలైట్గా ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఇక్కడ ఈ యొక్క ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేట్స్ని ఈ ఎలక్ట్రోలైట్లో డిప్ చేస్తాం అన్నమాట. సో దానివల్ల నాకేమవుతుంది, ఈ యొక్క అయాన్స్ అనేటివి ఇన్సైడ్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట మనకు. సో ఇక్కడ నాకేంటంటే ప్లేట్స్ ఆర్ డిప్డ్ ఇన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సో దానివల్ల నాకేమవుతుంది, ఇక్కడ అయాన్స్ అనేటివి మూవ్ అవుతాయి. సో అయాన్స్ మూవ్ ఇన్సైడ్ ద ఎలక్ట్రోలైట్. సో అయాన్స్ అనేటివి మూవ్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అనేది తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే సపరేటర్. ఇక్కడ నాకు సపరేటర్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే తీసుకున్నామో ప్లేట్స్ అనేటివి ఇది ఒక థిన్ సపరేటర్కి యూస్ అయ్యి ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఫిజికల్ కాంటాక్ట్ అవ్వకుండా ప్లేట్స్ మిడిల్లో ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఈ సపరేటర్ అనేది యూస్ చేసుకుంటాం. ఇది అయాన్స్ మూవ్ అవడానికి అయాన్స్ని మూవ్ చేస్తుంది, బట్ ఫిజికల్గా ఆ రెండు ఇంటాక్ట్ కనెక్ట్ కాకుండా చేస్తుంది అన్నమాట సపరేటర్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఎథిన్ సపరేటర్ ప్రివెంట్ చేస్తుంది. ఏం ప్రివెంట్ చేస్తుంది? సో ఎథిన్ సపరేటర్ prevents physical contact between plates but so physical contact కానీ ఇది ఏం చేస్తుంది, అయాన్స్ మూవ్ చేస్తుంది, but allows ions to move. So నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అంటారు. ఈ యొక్క కెపాసిటర్లో ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే మనం ఒక కెపాసిటర్కి వోల్టేజ్ అప్లై చేస్తాం. ఈ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు పాజిటివ్ అయాన్స్ అన్నీ ఒక దగ్గర గ్యాదర్ అవుతాయి,
నెగిటివ్ అయాన్స్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ అవుతాయి. సో అప్పుడు నాకేమవుతుంది, నెగిటివ్ అయాన్స్ అనేటివి నియర్ పాజిటివ్ ఎలక్ట్రోడ్కి గ్యాదర్ అవుతాయి అన్నమాట. సో దీనివల్ల నాకేమవుతుంది అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అనేది ఈ యొక్క సూపర్ కెపాసిటర్లో ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫామ్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్. ఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్. సో ఇందులో ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఈ యొక్క డబుల్ లేయర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది ఈ సూపర్ కెపాసిటర్ అంటే, ఎప్పుడైతే నేను వోల్టేజ్ అప్లై చేస్తాను, సో వెన్ వోల్టేజ్ ఈస్ అప్లైడ్, సో ఎప్పుడైతే నేను వోల్టేజ్ అప్లై చేస్తానో ఇక్కడ నాకేమవుతుంది, పాజిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, ఈ పాజిటివ్ అయాన్స్ అనేటివి గ్యాదర్ అవుతాయి. సో పాజిటివ్ అయాన్స్ గ్యాదర్ నియర్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో అదేవిధంగా నెగిటివ్ అయాన్స్ గ్యాదర్ నియర్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో అప్పుడు నాకు దీనివల్ల నాకేమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ అయాన్స్ గ్యాదర్ అవుతాయి నియర్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి, అదేవిధంగా నెగిటివ్ అయాన్స్ గ్యాదర్ అవుతాయి నియర్ పాజిటివ్ ఎలక్ట్రోడ్కి. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో దిస్ క్రియేట్స్ ది ఎలక్ట్రిక్ డబుల్ లేయర్. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ EDLC అంటారు. ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మెయిన్గా ఎనర్జీ స్టోరేజ్ యూస్ చేసుకుంటాం. సో మెయిన్గా ఎనర్జీ స్టోరేజ్కి యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఈ యొక్క చార్జ్ స్టోరేజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ యొక్క సూపర్ కెపాసిటర్లో నెక్స్ట్ ఈ యొక్క ఆపరేటింగ్ వర్కింగ్లోనే చార్జ్ స్టోరేజ్కి వచ్చేసరికి ఇందులో ఇది ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఇదేంటంటే ఫిజికల్గా స్టోర్ చేస్తుంది అన్నమాట, కెమికల్గా స్టోర్ అవ్వదు. ఇక్కడ ఇందులో ఛార్జ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఫిజికల్గా స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఛార్జ్ ఈజ్ స్టోర్డ్ ఫిజికల్లీ, నాట్ కెమికల్. సో బ్యాటరీలో అయితే కెమికల్గా స్టోర్ అవుతుంది, బట్ ఇందులో ఫిజికల్గా స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో దానివల్ల నాకు ఏంటంటే మనము దీన్ని ఏం చేస్తాము, వెరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దీనివల్ల నాకు ఇదేముంటుంది అంటే నాకు వెరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వెరీ ఫాస్ట్ డిశ్చార్జింగ్ ఉంటుంది. దాంతో లాంగ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. దీనికి లైఫ్ టైం కూడా ఎలా ఉంటుంది అంటే నాకు లాంగ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇది ఛార్జ్ స్టోరేజ్. అదే నాకు డిశ్చార్జింగ్ చూసాం అనుకోండి, ఈ యొక్క సూపర్ కెపాసిటర్ డిశ్చార్జింగ్ చూస్తే ఈ యొక్క డిశ్చార్జింగ్ ఎలా ఉంటుంది అంటే నాకు ఇక్కడ ఇది ఎప్పుడైతే మనం ఒక లోడ్ కనెక్ట్ చేస్తామో ఈ అయాన్స్ అనేటివి ఏమవుతాయంటే న్యూట్రల్ స్టేట్కి వెళ్ళిపోతాయి. మనకు ఇందులో మనం తీసుకునే యొక్క సూపర్ కెపాసిటర్లో దాన్ని ఎప్పుడైతే మనం ఒక లోడ్ కనెక్ట్ చేసుకుంటామో ఈ అయాన్స్ ఏమవుతాయి, మూవ్ బ్యాక్ టు ద న్యూట్రల్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది, స్టోర్డ్ ఎనర్జీ అనేది ఫ్లోస్ అవుట్ యాజ్ ఏ కరెంట్ లాగా పోతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి 2 పాయింట్స్. ఇందులో ఇక్కడ నాకేమవుతుందంటే ఇందులో వెన్ కనెక్టెడ్ టు లోడ్కి ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో ఇక్కడ ఏమవుతాయంటే నాకు అయాన్స్ మూవ్ బ్యాక్ టు న్యూట్రల్
స్టేటర్. నెక్స్ట్ ఇంకోటి ఏంది, స్టోర్డ్ ఎనర్జీ. ఈ స్టోర్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఫ్లోస్ అవుట్ యాజ్ కరెంట్. ఈ స్టోర్డ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కరెంట్ రూపంలో బయటపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది వర్కింగ్. సో వర్కింగ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది సూపర్ కెపాసిటర్ గురించి ఇది. సో ఇప్పుడు దాకా సూపర్ కెపాసిటర్ యొక్క వర్కింగ్ గురించి చూసాం కదా. ఇప్పుడు అప్లికేషన్ చూద్దాం. సో అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కెపాసిటర్. సో అప్లికేషన్స్ అన్నప్పుడు దీన్ని మనం జనరల్గా ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా సోలార్ విండ్ ఎనర్జీ స్టోరేజ్లో యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా మనం యూజ్ చేసే యూపీఎస్ కానీ పవర్ బ్యాకప్స్లో యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్లో యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇండస్ట్రియల్ పవర్ సపోర్ట్స్లో యూజ్ చేసుకుంటాం. మెమరీ బ్యాకప్ అంటే మనం యూజ్ చేసే ర్యామ్ అంటారు కదా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, కొన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అలాంటి వాటిలో యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా రైల్వేస్లో కానీ మెట్రోస్లో సిస్టంలో కానీ అందులో రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది యూజ్ చేస్తాం కదా, దానికి సపోర్టింగ్గా ఈ యొక్క సూపర్ కెపాసిటీ యూజ్ చేసుకుంటాం. దాంతోపాటుగా స్మార్ట్ గ్రిడ్స్ అంటుంటారు, లోడ్ బ్యాలెన్సింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్లో లోడ్ అనేది ఫ్లక్చువేట్ అయినప్పుడు ఆ యొక్క లోడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ లోడ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే స్మార్ట్ కిట్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఆ స్మార్ట్ కిట్స్లో మెయిన్గా ఈ యొక్క సూపర్ కెపాసిటర్స్ అనే వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే ఆ ఫ్రీక్వెన్సీ స్టెబిలైజేషన్ కోసం. మనకు ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఉండాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ అనేది 49, 48 అలా వస్తుంది. అది కొన్నిసార్లు 51, 52 అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నాకు బ్యాలెన్సింగ్ కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ సూపర్ కెపాసిటర్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. దాంతోపాటుగా మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే దాన్ని మిలిటరీ అండ్ ఏరోస్పేస్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో దీన్ని ఏమంటామంటే మనం ఈవీ అంటాం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేస్తాం. ఎందుకు అంటే క్విక్ యాక్సలరేషన్కి. సో క్విక్ యాక్సలరేషన్కి యూజ్ చేస్తాం. అదేవిధంగా హైబ్రిడ్ బస్సెస్లో కూడా యూజ్ చేస్తాం. హైబ్రిడ్ బస్సెస్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఇందులో లార్జ్ సూపర్ కెపాసిటీ యూజ్ చేస్తాం. లార్జ్ సూపర్ కెపాసిటర్ బ్యాంక్ యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్లో యూజ్ చేస్తాం. రీజనరేటివ్ బ్రేకింగ్లో ఏం చేస్తాం మనము, బ్రేకింగ్ని ఎనర్జీని ఇన్స్టాంట్లీ అప్పటికప్పటికే స్టాప్ చేసుకుని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఏం చేద్దామంటే క్యాప్చర్స్ బ్రేకింగ్ ఎనర్జీ ఇన్స్టాంట్లీ. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని సోలార్ అండ్ విండ్ ఎనర్జీ సిస్టమ్లో యూజ్ చేస్తాం. సోలార్ ఆర్ విండ్ ఎనర్జీ సిస్టమ్స్లో ఈ యొక్క సూపర్ కెపాసిటర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఇందులో ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ ఫ్లక్చువేట్ కాకుండా స్మూత్గా ఉండడానికి, ఫర్ స్మూతింగ్ పవర్ ఫ్లక్చువేషన్స్. అదేవిధంగా టెంపరీ ఎనర్జీ స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. టెంపరీ టెంపరీగా ఎనర్జీ స్టోర్ చేసుకోవడానికి మనం ఈ యొక్క సూపర్ కెపాసిటర్ వాటిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ దాంతోపాటుగా ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము యూపీఎస్ ఉంటాయి కదా, యూపీఎస్ కానీ అదేవిధంగా పవర్ బ్యాకప్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఈ పవర్ బ్యాకప్ సిస్టమ్స్లో కూడా వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. యూపీఎస్ పవర్ బ్యాకప్ సిస్టమ్స్లో వీటిని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇందులో వచ్చేసరికి ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇన్స్టాంట్గా షార్ట్ టర్మ్ బ్యాకప్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ యూపీఎస్లో కానీ పవర్ బ్యాకప్ ఇన్స్టాంట్
షార్ట్ టర్మ్ బ్యాకప్ దానికి యూస్ చేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే సెన్సిటివ్ డివైజెస్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ప్రొటెక్ట్ సెన్సిటివ్ డివైజెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్లో ల్యాప్టాప్స్లో ఈ యొక్క సూపర్ కెపాసిటర్ స్మార్ట్ని యూస్ చేస్తాం అన్నమాట. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే అందులో సో యూజ్డ్ యాజ్ పవర్ బూస్టర్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆ యొక్క బ్యాటరీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ప్రొటెక్ట్ బ్యాటరీ డ్యూరింగ్ హై పవర్ డిమాండ్ దానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఇండస్ట్రియల్ పవర్ సపోర్ట్కి యూస్ చేస్తాం. ఇండస్ట్రియల్ పవర్ సపోర్ట్ ఈ యొక్క ఇండస్ట్రియల్ పవర్ సపోర్ట్ అంటే నాకేమేమి వస్తాయండి ఇందులో మనం తీసుకుంటాం రోబోస్ కానీ క్రేన్స్ కానీ లిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి వాటికి యూస్ చేస్తాం అనమాట. పీక్ పవర్ డిమాండ్ ఉంటుంది, అట్లాంటప్పుడు ఈ యొక్క సూపర్ కెపాసిటీ యూస్ చేసుకుంటాం. సో ఇందులో రోబోట్స్ కానీ క్రేన్స్ లిఫ్ట్స్ సో ఇవన్నీ ఎందుకు యూస్ చేస్తాం, ఎప్పుడు యూస్ చేస్తాం అంటే పీక్ పవర్ డిమాండ్ ఉన్నప్పుడు యూస్ చేస్తాం. పీక్ పవర్ డిమాండ్స్ సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. దాంతోపాటుగా మెమరీ బ్యాకప్ కూడా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఈ యొక్క సూపర్ కెపాసిటర్ని మెమరీ బ్యాకప్. ఈ యొక్క మెమరీ బ్యాకప్ అంటే నాకు ఏమొస్తుందంటే ఇక్కడ మనము ర్యామ్ యూస్ చేస్తాం కదా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. సో ఆ యొక్క ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో వీటిని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అదేవిధంగా క్లాక్స్ అంటారు, రియల్ టైమ్ క్లాక్స్ కానీ ర్యామ్స్ కానీ ఇలాంటి వాటికి మెమరీ బ్యాకప్ కోసం యూస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సో ఇక్కడ దాకా క్లియరా? ఇక్కడ దాకా క్లియర్. నెక్స్ట్ మనకి ఏంటంటే రైల్వేలో కానీ మెట్రోస్లో కానీ యూస్ చేస్తారనమాట ఈ సూపర్ కెపాసిటర్స్ని. ఇంకెక్కడెక్కడ యూస్ చేస్తామంటే మనము రైల్వే మెట్రో సిస్టమ్స్ రైల్వేలో మెట్రో సిస్టమ్లో యూస్ చేస్తాం. ఎందుకు? యాక్సలరేషన్ పర్పస్ కోసం. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ గ్రిడ్స్లో యూస్ చేస్తాం. ఈ స్మార్ట్ గ్రిడ్స్లో ఎందుకు అంటే లోడ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, లోడ్ బ్యాలెన్సింగ్కి అండ్ ఫ్రీక్వెన్సీ స్టెబిలైజేషన్కి. సో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనకు లోడ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో అప్పుడు నాకు సడన్గా లోడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్లాంటప్పుడు నాకు లోడ్ రిక్వైర్మెంట్ అన్నప్పుడు మనం వేసేసే ఈ యొక్క పవర్ ప్లాంట్స్ ఏమున్నాయో స్టీము, న్యూక్లియర్, డీజిల్ ఇలాంటివి అవి ఒకవేళ సపోర్ట్ చేయలేకపోతే ఆ పవర్ రిక్వైర్మెంట్ని అట్లాంటప్పుడు మనం బ్యాకప్కి ఏం చేస్తారంటే ఈ సూపర్ కెపాసిటీలో ఉన్న స్టోరేజ్ ఎనర్జీని మనం సప్లైకి ఇస్తాం అన్నమాట. సో అది దానికోసం. దాంతోపాటుగా మనకి వీటిని సూపర్ కెపాసిటీని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము మిలిటరీస్లో కానీ ఏరోస్పేస్లో కానీ యూస్ చేస్తాం. మిలిటరీస్ అంటే ఏరోస్పేస్. ఈ యొక్క మిలిటరీ ఏరోస్పేస్ అన్నప్పుడు ఎక్కడ యూస్ చేస్తామంటే మనము రేడార్ సిస్టమ్స్ అంటారు. ఈ యొక్క రేడార్ సిస్టమ్స్లో కానీ అదేవిధంగా మిజైల్ సిస్టమ్స్లో కానీ. సో వాళ్ళు ఈ యొక్క రేడార్ సిస్టంలో మిజైల్ సిస్టంలో ఎవ్రీ టైము బ్యాటరీస్ అనేటివి తీసుకుపోలేరు కదా. అవి ఎలా ఉంటాయి? వెయిట్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇవి కెపాసిటర్ బ్యాంక్స్ అనేవి దాంతో బ్యాటరీతో కంపేర్ చేసుకుంటే లైట్ వెయిట్ ఉంటాయి ఇవి. సో మిజైల్ పవర్ సిస్టమ్స్లో కానీ. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి? హై పవర్
పల్స్డ్ ఆపరేషన్స్కి యూస్ చేస్తారన్నమాట ఇవి. ఓకేనా, హై పవర్ ఏరోస్పేస్లో యూస్ చేస్తారన్నమాట దీన్ని, హై పవర్ పల్స్డ్ ఆపరేషన్స్. సో ఇలాంటి వాటన్నిటికీ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క సూపర్ కెపాసిటర్స్ అనే వాటిని యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది సూపర్ కెపాసిటర్స్ అంటే ఏంటి, సూపర్ కెపాసిటర్ వర్కింగ్, సూపర్ కెపాసిటర్ అప్లికేషన్స్. సో క్లియర్ అమ్మాయి దాకా.